నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా దాడులు కొనసాగిస్తూ ఉంది. 10వ రోజు రాత్రికి కూడా దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు తూర్పు కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటలకు, కువైట్ కాలమాన ప్రకారం రాత్రి 11 గంటలకు ఇరాన్ పైన అమెరికా దళాలు మరో విడత దాడులు చేసినట్లు అమెరికా సైనికులు ప్రకటించారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యం చేసుకోవడానికి ఉపయోగించిన ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలహీనపరచడమే ఈ దాడుల లక్ష్యమని చెప్పేసి ప్రకటనలు తెలిపింది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా వెళుతూ ఉన్న నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని ఐఆర్జీసీ నేవీ దాడులు చేస్తూ ఉందన్నమాట. తమ మాట వినకపోవడంతో దాడులు చేస్తూ ఉన్నామని చెప్పి ఐఆర్జీసీ తెలుపుతూ ఉంటే, ఐఆర్జీసీ దాడులు చేయకుండా దాన్ని బలహీనపరచడమే తమ దాడుల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి అమెరికా తెలుపుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతూ ఉన్న నేపథ్యంలో సముద్ర రవాణాను పరిరక్షించడానికి మరియు వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే నౌకలపైన దాడులను నిరోధించడానికి అమెరికా కొనసాగిస్తూ ఉన్న ప్రయత్నాల మధ్య ఈ తాజా ఆపరేషన్ జరిగిందని చెప్పేసి, వరుసగా 10వ రోజు ఇరాన్ పైన దాడులను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పేసి, చర్చలకు దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారన్నమాట. మరి ఇరాన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు మాట్లాడుతూ ఇరాన్ పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగిందని చెప్పేసి చర్చలని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ముందు చర్చలు జరిగి ఉంటే కానీ సానుకూలంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. మరి ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళతారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.